హలో అండి, వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. గైస్, మనకు ఏపీపీఎస్సీ నుంచి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇది వచ్చేసి 100 పోస్టర్స్తో రిలీజ్ కావడం జరిగిందండి. అండ్ నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త ఇది. అండ్ ఇక్కడ కొన్ని వేకెన్సీ వచ్చేసి పెంచితే బాగుండని నా అభిప్రాయం. ఎందుకంటే దాదాపుగా మనకు ఓన్లీ వచ్చేసి న్యూ పోస్టర్స్ వచ్చేసి ఓన్లీ ఒక 70 పోస్టర్స్ ఇంక్లూడ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. అండ్ దానికి సంబంధించి కూడా చెప్తాను మీకు క్లియర్గా. అండ్ ఈ వీడియోలో వీటికి సంబంధించి అప్లికేషన్ ఎప్పుడు పెట్టాలి, అలాగే ఏజ్ విషయానికి ఎలా ఉంటుంది, ఏజ్ సంబంధించి, అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనే అంశాన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూసుకుంటే మాత్రం ముందుగా వచ్చేసి ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఇది వచ్చేసి ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. ఇక్కడ టోటల్ వేకెన్సీ వచ్చేసి 100 వేకెన్సీస్కి అనేది ఇక్కడ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ వీటికి సంబంధించినటువంటి ఎంఎస్పీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి వేకెన్సీకి సంబంధించి కూడా కొన్ని జీవోస్తో పాటుగా ఇవ్వడం జరిగింది. మనకు జీవో ఎంఎస్ నెంబర్ 47కి సంబంధించి మెరిటోరియస్ క్యాండిడేట్స్, స్పోర్ట్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3% రిజర్వేషన్ అనేది స్పోర్ట్స్ కేటగిరీ కింద ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఆరిజినల్ రిజర్వేషన్ కింద అంటే అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుందండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ వచ్చేసి 28/7/2025 నుంచి 17/8/2025 అప్ టు మిడ్ నైట్ వరకు, అంటే 12 వరకు అయితే మీరు అప్లికేషన్ అనేది పెట్టవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఎక్కడ అప్లికేషన్ పెట్టాలంటే ఖచ్చితంగా కమిషన్ సైట్లో మాత్రమే వెళ్ళి మీరు ఓటీపీఆర్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. ఈ ఓటీపీఆర్ సంబంధించిన వీడియో మీకు ఎర్లియర్గా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి క్లియర్గా వీడియో చూడండి, ప్రీవియస్ వీడియోస్ అనేది చెక్ చేయండి, అందులో మీకు క్లియర్ కట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఎవరైతే ఇంతకుముందు ఓటీపీఆర్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ మీ యొక్క రిజిస్టర్ నెంబర్ ఒకవేళ లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఫర్గట్స్ సంబంధించినటువంటి రిజిస్టర్ సంబంధించినటువంటి లింక్స్ అనేది ఉంటాయి, అక్కడ మీరు ఫర్గట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొన్ని జీవోస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ జీవోస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి స్కిన్నింగ్ టెస్ట్ ఉంటుందండి, అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే 2 టెస్టెస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, హెల్డ్ ఇన్ ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది, అంటే ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్. అండ్ స్కిన్నింగ్ టెస్ట్ విల్ బి హెల్డ్ ఆన్ 7/9/2025 రోజున అయితే ఉంటుంది. అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ తేదీలు వచ్చేసి త్వరలో అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వీటికి సంబంధించి హాల్ టికెట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే స్కిన్నింగ్ టెస్ట్కి అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి హోస్టెడ్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్లో మాత్రమే హాల్ టికెట్స్ అనేది పొందుపరుస్తామని కూడా కమిషన్ అనేది చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ క్యాడర్స్ వారికి చూసుకోవచ్చు. ఈ డిస్ట్రిక్ట్ క్యాడర్ సంబంధించినటువంటి పోస్టర్స్ కాబట్టి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి సిఎఫ్ వేకెన్సీస్ సంబంధించి క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి వేకెన్సీస్ వచ్చేసి 30 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ఇక ఫ్రెష్ వేకెన్సీ వచ్చేసి 70 వేకెన్సీస్, టోటల్గా 100 వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ బ్రేకప్ వేకెన్సీస్ సంబంధించి పూర్తిగా చూడాలనుకుంటే మనకు ఎన్ఎక్స్ఎల్ 1లో ఉంది, అది క్లియర్ కట్గా చెప్తాను. అండ్ ఇక్కడ కొన్ని జీవోస్ ఎంఎస్పీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి జీవోస్ ఉండడం జరిగింది, అది కూడా చెక్ చేయండి. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్టయితే ఖచ్చితంగా హీ అండ్ షీ ఈజ్ ద సౌండ్ ఆఫ్ హెల్త్ అండ్ యాక్టివ్ హ్యాబిట్స్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ బాడీ డిఫెక్ట్ ఆర్ ఇన్ఫర్మ్లీ రెండరింగ్ హిమ్ అన్ఫిట్ సచ్ సర్వీస్ సంబంధించినటువంటి అప్లికేబుల్ ఉంది. అండ్ పిహెచ్సి టోటల్గా మనకు ఎవరైతే అన్హెల్దీగా ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అండి. లైక్ ఇక్కడ మనకు హెచ్ఐవికి సంబంధించిన వాటిని, ఎయిడ్స్కి సంబంధించినటువంటి ఏమైనా డిసీజెస్ వస్తే క్రూషియల్ టైంలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే నాట్ అప్లికబుల్ అండి. అండ్ క్యారెక్టర్కి సంబంధించి కూడా అడగడం జరిగింది. అండ్ షీ పొజెస్ ద అకాడమిక్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద పోస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇస్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అండి. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నాటికి ఖచ్చితంగా మీ డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బాటనీ కానీ, ఫారెస్ట్రీ కానీ, హార్టికల్చర్ కానీ, జువాలజీ కానీ, అండ్ ఫిజిక్స్కి సంబంధించి కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ జియాలజీ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అనేది ఎలిజిబుల్ అవుతారు. అండ్ యాజ్ వెల్ యాజ్గా మరి బ్యాచిలర్ డిగ్రీకి సంబంధించి ఇంజనీరింగ్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లికేబుల్ అయితే కావడం జరుగుతుంది. ఇక ఫిజికల్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఖచ్చితంగా 163 సెంటీమీటర్స్ వచ్చేసి నాట్ లెస్ దెన్
163 సెంటీమీటర్స్ అండి. అండ్ హైట్ నాట్ లెస్ దెన్ 84 సెంటీమీటర్స్. అరౌండ్ ద టెస్ట్ ఫుల్ ఇన్స్పిరేషన్ యాజ్ ద చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 550 సెంటీమీటర్స్ హైట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ లెస్ దెన్ 79 సెంటీమీటర్స్ అరౌండ్ ద చెస్ట్ అండ్ ఫుల్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని ఏరియాస్లో వీటికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది హైట్కి సంబంధించి, అది కూడా చెక్ చేసుకోవచ్చు క్లియర్ కట్గా. అండ్ వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ సంబంధించినటువంటి క్యాండిడేట్స్కి మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి డిస్టెన్స్ 25 కిలోమీటర్స్ అనేది వాకింగ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 4 hours డ్యూరేషన్లో మీరు 25 కిలోమీటర్స్ అనేది వాక్ చేయాలి. అండ్ 16 కిలోమీటర్స్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ 4 hour డ్యూరేషన్ సంబంధించి ఇవ్వడం జరిగింది. వాకింగ్ టెస్ట్ విల్ ఓన్లీ ద ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ షిల్ నాట్ క్యారీ ఎనీ ట్రీటెడ్ యాజ్ అ క్వాలిఫైయింగ్ టెస్ట్ అండి. ఓన్లీ ఎండ్యూరెన్స్ టెస్ట్ మాత్రమే, ఇదైతే క్వాలిఫైయింగ్ టెస్ట్ అంటే కాదు. అండ్ దీనికి సంబంధించి సెకండ్ నోట్ వచ్చేసి చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ 1:2 రేషియో ఫర్ ది కండక్టింగ్ ఫిజికల్ టెస్ట్ వాకింగ్ టెస్ట్ బై ద కాంపిటెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అథారిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. యాజ్ వెల్ యాజ్ ఎన్సీసీ క్యాండిడేట్స్కి 5 బోనస్ మార్క్స్ ఉంటాయి. ఎన్సీసీ సి సర్టిఫికేట్ క్యాండిడేట్స్కి బి వాళ్ళకి 3 మార్క్స్ ఉంటాయి. అండ్ ఏ వాళ్ళకి 1 బోనస్ మార్క్స్ అనేది కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కొన్ని నోటుకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అండ్ రిజర్వేషన్ పరంగా సంబంధించినటువంటి అంశాలు కూడా రేపటి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ ఏ విధంగా ఉందనే విషయాన్ని కూడా రేపటి వీడియోలో చెప్తాను. అండ్ క్లియర్ కట్గా ఈ వీడియో అయితే చూసారు కదా, ఇందులో మాత్రం మీకు 100 పోస్టర్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ 100 పోస్టుకు సంబంధించి ఇందులో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే, ఇక్కడ ఒక 70 పోస్టర్స్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. 70 పోస్టర్స్ వచ్చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఉన్నాయి. అండ్ మిగతా పోస్టర్స్ వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ అయిన వేకెన్సీస్ మాత్రమే. టోటల్గా 100 పోస్టర్స్ వచ్చేసి ఈ ఎఫ్ఎస్ఓ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి. మీకు ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.